Hello everyone, this is Hemastri, working as Geology lecturer in Sir CRR Women's College, Eluru. Now I am going to describe about the topic general characters of cyclostomata and comparison of the Petromyzon and Myxin in Unit 2. Paper title Animal Diversity, Biology of Chordates. So let's start the topic. General characters of cyclostomes. Lampreys and hagfishes are the only surviving agnathans, often grouped together in the class Cyclostomata. ల్యాంప్రేస్ హ్యాగ్ ఫిషెస్ అనేవి ప్రస్తుతానికి సర్వైవ్ అవుతున్న అగ్నాథన్స్ అనమాట. సో వీటిని సైక్లోస్టమాటా క్లాస్లో గ్రూప్గా చేసి పెట్టారు. దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద ఫాలోయింగ్ ఫీచర్స్. సో వీటికి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయనేది చూద్దాం. బాడీ ఈజ్ ఎలాంగేటెడ్ అండ్ ఈల్ లైక్. సో బాడీ వచ్చేసి ఎలాంగేటెడ్గా ఉంటుంది, ఈల్ లైక్ బాడీని ఇది ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. స్కిన్ ఈజ్ సాఫ్ట్ స్మూత్ హ్యావింగ్ యూనిసెల్యులర్ మ్యూకస్ గ్లాండ్స్. సో దీని స్కిన్ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. సో స్కిన్ మీద ఏంటంటే యూనిసెల్యులర్ మ్యూకస్ గ్లాండ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఎగ్జోస్కెలిటన్ ఈజ్ ఆబ్సెంట్, ఎండోస్కెలిటన్ ఈజ్ కార్టిలేజినస్. సో దీంట్లో ఎగ్జోస్కెలిటన్ వచ్చేసి ఆబ్సెంట్ అనమాట, ఎండోస్కెలిటన్ వచ్చేసి కార్టిలేజినస్ ఎండోస్కెలిటన్ని ఇది ఎగ్జిబిట్ చేస్తుంది. Paired fins are absent, median fins with cartilaginous tiny rays. సో దీంట్లో పెయిర్డ్ ఫిన్స్ అనేవి ఆబ్సెంట్ అనమాట. సో మీడియన్ ఫిన్స్ వచ్చేసి కార్టిలేజినస్ టినీ రేస్తో ప్రజెంట్ అయి ఉంటాయి. మౌత్ వెంట్రల్ ఇన్ పొజిషన్, సక్టోరియల్ అండ్ సర్క్యులర్, హెన్స్ ద నేమ్ సైక్లోస్టొమాటా. సో మౌత్ వచ్చేసి వెంట్రల్ రీజియన్లో ప్లేస్ అయి ఉంటుంది. సో సక్టోరియల్గా సర్క్యులర్గా ఉంటుంది అనమాట, అందుకనే దీన్ని సైక్లోస్టొమాటా అని అంటారు. జాస్ ఆర్ ఆబ్సెంట్. సో దీంట్లో జాస్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటాయి. బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ ట్రంక్ ఇంక్లూడింగ్ హెడ్ అండ్ టెయిల్. మజిల్స్ ఆర్ సెగ్మెంటెడ్ ఇంటూ మయోటోమ్స్ సపరేటెడ్ బై మయోకొమాటా. సో బాడీ వచ్చేసి ఎలా డివైడ్ అయి ఉంటుందంటే ట్రంక్ అండ్ టెయిల్గా డివైడ్ అయ్యి ఉంటుంది. సో ఈ ట్రంక్లోనే హెడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మజిల్స్ ఆర్ సెగ్మెంటెడ్ ఇంటూ మయోటోమ్స్ సపరేటెడ్ బై మయోకొమాటా. సో ఈ మజిల్స్ వచ్చేసి మయోటోమ్స్గా సెగ్మెంటేషన్ జరిగి ఉంటాయి. సో ఇవి మయోకొమాటా ద్వారా సపరేట్ అయ్యి ఉంటాయి. Digestive system lacks a stomach but is present intestine with a fold called typhlosole. ప్యాంక్రియాస్ అండ్ స్ప్లీన్ ఆర్ ఆబ్సెంట్. సో దీంట్లో డైజెస్టివ్ సిస్టంలో స్టమక్ అనేది ఉండదన్నమాట, కానీ దీంట్లో ఇంటెస్టైన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ ఇంటెస్టైన్ వచ్చేసి ఫోల్డ్ అయ్యి ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ ఫోల్డ్ని ఏమి అంటారంటే టిఫ్లోజోల్ అని అంటారు. సో ప్యాంక్రియాస్ స్ప్లీన్ కూడా దీంట్లో ఆబ్సెంట్ అయి ఉంటాయి. Mode of feeding is interesting. Buccal cavity has a muscular tongue having epidermal teeth. సో దీంట్లో మోడ్ ఆఫ్ ఫీడింగ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో బక్కల్ క్యావిటీకి ఒక మస్కులర్ టంగ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ మస్కులర్ టంగ్కి ఎపిడర్మల్ టీత్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. గిల్ రెస్పిరేషన్ ఈస్ కామన్. 5 to 16 pairs of gills are present in the lateral sacs of pharynx. The paired gill pouches called mersipobranches. గిల్ స్లిట్స్ ఆర్ 1 to 6 pairs. సో దీంట్లో గిల్ రెస్పిరేషన్ అనేది కామన్గా జరిగే యాక్టివిటీ. సో దీంట్లో ఏంటంటే లాటరల్ సాక్స్ ఆఫ్ ఫారింగ్స్ యొక్క లాటరల్ సాక్స్లో 5 నుంచి 16 pairs ఆఫ్ గిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈ పెయిర్డ్ గిల్స్ అనేవి పౌచెస్గా ఉంటాయి అన్నమాట, పౌచెస్ లాగా. సో వాటిని మెర్సిపోబ్రాంక్స్ అని పిలుస్తారు. సో దీంట్లో గిల్ స్లిట్స్ వచ్చేసి 1 నుంచి 6 pairs వరకు ఉంటాయి. సింగిల్ మిడ్ డార్సల్ నాస్ట్రిల్ ఈస్ ప్రెజెంట్. సో దీంట్లో సింగిల్ మిడ్ డార్సల్ నాస్ట్రిల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సింగిల్ మీడియన్ ఆల్ఫాక్టరీ సాక్ ఈస్ ప్రెజెంట్. సో దీంట్లో సింగిల్ మీడియన్ ఆల్ఫాక్టరీ సాక్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. ఇంటర్నల్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 1 or 2 సెమీ సర్క్యులర్ కెనాల్స్. సో ఇంటర్నల్ ఇయర్ దగ్గరకు వచ్చేసి అక్కడ ఏంటంటే 1 లేదంటే 2 సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేవి ఉంటాయి. హార్ట్ ఈజ్ 2 chambered హ్యావింగ్ 1 auricle and 1 ventricle. సో దీంట్లో హార్ట్కి వచ్చేసి 2 chambers ఉంటాయి. సో దీంట్లో 2 chambered హార్ట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఏంటంటే ఒక ఆరికల్ ఉంటుంది, ఒక వెంట్రికల్ అనేది ఉంటుంది. దెర్ ఈజ్ నో కానస్ ఆర్టెరియోసస్.
మెనీ ఎరోటిక్ ఆర్చెస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద గిల్ రీజియన్. సో దీంట్లో ఎటువంటి కార్నస్ ఆర్టీరియోసెస్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉండదు. సో నెంబర్ ఆఫ్ ఆర్టిక్ ఆర్చెస్ అనేవి గిల్ రీజియన్ దగ్గర ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. ఇన్ ద బ్లడ్ ల్యూకోసైట్స్ అండ్ న్యూక్లియేటెడ్ సర్క్యులర్ ఎరిథ్రోసైట్స్ ఆర్ ప్రెసెంట్. సో బ్లడ్లో ఏంటంటే ల్యూకోసైట్స్, న్యూక్లియేటెడ్ సర్క్యులర్ ఎరిథ్రోసైట్స్ ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. రీనల్ పోర్టల్ సిస్టమ్ ఈజ్ ఆబ్సెంట్. సో దీంట్లో రీనల్ పోర్టల్ సిస్టమ్ అనేది ఆబ్సెంట్ అనమాట. పాయికిలోథర్మిక్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. సో ఇవి వచ్చేసి పాయికిలోథర్మిక్ యానిమల్స్ అంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అనమాట. నోటోకార్డ్ పర్సిస్ త్రూఅవుట్ ద లైఫ్ ఆఫ్ యానిమల్. సో నోటోకార్డ్ అనేది ఎంటైర్ లైఫ్ అంతా కూడా యానిమల్లో ఉంటుంది. ఇంపర్ఫెక్ట్ న్యూరల్ ఆర్చెస్ అరిక్యులేరియా ఓవర్ నోటోకార్డ్ రిప్రజెంట్ రుడిమెంటరీ వర్టిబ్రేట్. సో ఇందులో ఏంటంటే నోటోకార్డ్ మీద ప్రెజెంట్ అయి ఉన్న ఇంపర్ఫెక్ట్ న్యూరల్ ఆర్చెస్ అనేవి రుడిమెంటరీ వర్టిబ్రేని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఎక్స్క్రీషన్ ఈస్ క్యారీడ్ బై ఏ పెయిర్ ఆఫ్ మీసోనెఫ్రిడియా విత్ డక్ట్స్. సో ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది దీంట్లో? మీసోనెఫ్రిడియా అంటే కిడ్నీస్ ద్వారా జరుగుతుంది. సో దీంట్లో డక్ట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. డార్సల్ నర్వ్ కార్డ్ విత్ డిస్టింక్ట్ బ్రెయిన్ ఈస్ ప్రెసెంట్. సో దీంట్లో డార్సల్ నర్వ్ కార్డు, బ్రెయిన్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. 8 to 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఆర్ ప్రెసెంట్. సో 8 నుంచి 10 జతల క్రేనియల్ నర్వ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. యూనిసెక్షువల్ ఆర్ హెర్మాప్రోడైట్స్. గొనాడ్ ఈస్ సింగిల్ లార్జ్ వితౌట్ గోనోడక్ట్ బట్ సెగ్మెంటల్ డక్ట్స్ ఆర్ ప్రెసెంట్. సో ఇది యూనిసెక్షువల్ ఆర్గానిజం అనమాట. లేదంటే కనుక హెర్మాప్రోడైట్స్ కూడా ఉంటాయి. సో గొనాడ్స్ వచ్చేసి సింగిల్గా ఉంటాయి, లార్జ్గా ఉంటాయి ఇవి. సో వితౌట్ గోనోడక్ట్స్ అంటే ఎటువంటి గోనోడక్ట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉండవు, బట్ సెగ్మెంటల్ డక్ట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి దీంట్లో. ఫెర్టిలైజేషన్ ఈస్ ఎక్స్టర్నల్. డెవలప్మెంట్ ఈస్ ఎయిదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ విత్ ప్రొలాంగ్డ్ లార్వా స్టేజ్. సో దీంట్లో ఫెర్టిలైజేషన్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో డెవలప్మెంట్ వచ్చేసి డైరెక్ట్ డెవలప్మెంట్ ఉండొచ్చు, లేదంటే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ కూడా ఉండొచ్చు. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటే కనుక దీంట్లో ప్రొలాంగ్డ్ లార్వల్ స్టేజెస్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. Found in fresh water and salt water and always ascend to fresh water streams to breed. సో ఇవి జనరల్గా ఫ్రెష్ వాటర్లోనూ మనకి అవైలబుల్గా ఉంటాయి, సాల్ట్ వాటర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. కానీ ఏంటంటే ఇవి బ్రీడింగ్ జరుపుకోవడం కోసం ఫ్రెష్ వాటర్ స్ట్రీమ్స్ని ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటాయి. సో ఇక్కడ మనం సైక్లోస్టొమాటా యానిమల్స్ ఎలా ఉంటాయి అనేది ఒక జనరల్ పిక్ అనేది చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ఆఫ్ ద పెట్రోమైజాన్ అండ్ మిక్సిన్. సో ఇప్పుడు ఒక టేబులర్ ఫామ్లో పెట్రోమైజిన్కి మిక్సిన్కి ఉన్న కంపారిజన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి అంటే ల్యాంప్రేస్, ఎగ్జాంపుల్ పెట్రోమైజిన్ అనమాట. హ్యాగ్ ఫిషెస్ అంటే మిక్సిన్. ఓకేనా? ఫస్ట్ హ్యాబిటేట్ ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్. హ్యాగ్ ఫిషెస్ చూసుకుంటే ఎక్స్క్లూజివ్లీ మెరైన్. సో ఈ హ్యాబిటేట్లో ల్యాంప్రేస్ మనకి అంటే పెట్రోమైజన్ వచ్చేసి ఫ్రెష్ వాటర్లోను మెరైన్ వాటర్లోనూ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ ఈ మిక్సిన్ వచ్చేసి ఎక్స్క్లూజివ్లీ మెరైన్ వాటర్లో మాత్రమే ప్రెసెంట్ అయి ఉంటుంది. హ్యాబిట్ ఎక్స్టర్నల్ పారాసైట్స్. హ్యాగ్ ఫిషెస్ వచ్చేసి ఫ్రీ లివింగ్, బరోయింగ్, యాక్ట్ యాజ్ స్కావెంజర్స్. సో ఈ ల్యాంప్రేస్ అనేవి పారాసైట్స్గా ఉంటాయన్నమాట. హ్యాగ్ ఫిషెస్ వచ్చేసి ఫ్రీ లివింగ్ అనమాట, బరోవింగ్ తవ్వుకొని గుంటలు తవ్వుకొని మడ్లో కానీ శాండ్లో కానీ ఉంటాయి. సో యాక్ట్ యాజ్ స్కావెంజర్స్. సో ఇవి స్కావెంజర్స్గా యాక్ట్ చేస్తాయి. మౌత్ వచ్చేసి ల్యాంప్రేస్లో వెంట్రల్గా ఓపెన్ అయి ఉంటుంది. హ్యాగ్ ఫిషెస్లో టెర్మినల్ మౌత్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. బార్బిల్స్ చూసుకుంటే ల్యాంప్రేస్లో బార్బిల్స్ అనేవి ఉండవు, నాట్ ప్రెసెంట్. హ్యాగ్ ఫిషెస్లో చూసుకుంటే బార్బల్స్ ఆర్ 6 in నెంబర్ సపోర్టెడ్ బై కార్టిలేజ్. సో హ్యాగ్ ఫిషెస్లో బార్బల్స్ అనేవి 6 ఉంటాయి. సో ఇవి కార్టిలేజ్ ద్వారా సపోర్ట్ చేయబడి ఉంటాయి. బ్రాంకియల్ బాస్కెట్. సో బ్రాంకియల్ బాస్కెట్ వీటిలో బాగా డెవలప్ అయి ఉంటుంది. సో మిక్సిన్లో చూసుకుంటే పూర్గా డెవలప్ అయి ఉంటాయి. బ్రాంకియల్ ఆర్ ఆరల్ ఫనెల్ పెట్రోమైజన్లో చూసుకుంటే వెల్ డెవలప్డ్ ఉంటాయి. మిక్సిన్లో చూసుకుంటే ఆబ్సెంట్ అయి ఉంటాయి. సో లిప్స్ అండ్ టీత్. పెట్రోమైజిన్లో మెనీ లిప్స్, టీత్ ఆర్ ప్రెసెంట్. మిక్సిన్లో చూసుకుంటే లిప్స్ ఆర్ ఆబ్సెంట్, టీత్ ప్రెసెంట్ ఆన్ ద టంగ్. లిప్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి, టీత్ ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి, టంగ్ మీద ప్రెసెంట్ అయి ఉంటాయి. ఫిన్స్. పెట్రోమైజన్లో చూసుకుంటే 2 డార్సల్ ఫిన్స్, ఒక టెయిల్ ఫిన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. మిక్సిన్లో చూసుకుంటే డార్సల్ ఫిన్ అనేది పూర్గా డెవలప్ అయి ఉంటుంది. స్కిన్ వచ్చేసి పెట్రోమైజన్లో తక్కువ స్లైమీగా, లెస్ స్లైమీ అనమాట.
మిక్జిన్లో చూసుకుంటే ఎక్సెసివ్లీ స్లైమీ, సో ఎక్కువగా స్లైమీగా ఉంటుంది. ఐస్ వచ్చేసి పెట్రోమైజాన్లో వెల్ డెవలప్డ్, మిక్జిన్లో వెస్టిజియల్. నాస్ట్రిల్ ఆర్ నాజల్ సాక్ చూసుకుంటే పెట్రోమైజాన్లో ప్రెజెంట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద హెడ్ అండ్ ఎండ్స్ బ్లైండ్లీ. సో ఎక్కడ ప్రెజెంట్ అంటే నాస్ట్రిల్స్ ఆర్ నాజల్ సాక్ అనేది హెడ్ మీద ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో మిక్జిన్లో చూసుకుంటే ప్రెజెంట్ ఎట్ ద టిప్ ఆఫ్ ద హెడ్ అండ్ ఓపెన్ ఇన్ టు ద మౌత్ క్యావిటీ. సో ఇవి ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది, హెడ్ టిప్ మీద ప్రెజెంట్ అయి ఉంటుంది, మౌత్ క్యావిటీలోకి అది ఓపెన్ అయి ఉంటుంది. ఇయర్స్ వచ్చేసి పెట్రోమైజిన్లో 2 సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఆర్ ప్రెజెంట్. సో దీంట్లో ఏంటంటే పెట్రోమైజన్లో 2 సెమీ సర్క్యులర్ కెనాల్స్గా ఇయర్ అనేది యాక్ట్ చేస్తుంది. మిక్జిన్లో చూసుకుంటే సింగిల్ సెమీ సర్క్యులర్ కెనాల్ ఇస్ ప్రెజెంట్. సో ఈ సింగిల్ సెమీ సర్క్యులర్ కెనాల్ అనేది ఇయర్గా యాక్ట్ చేస్తుంది. సో గిల్స్ వచ్చేసి పెట్రోమైజన్లో 7 pairs ఉంటాయి, మిక్జిన్లో 6 pairs ఉంటాయి, 15 pairs ఆఫ్ మెడల్లోస్టోమాలో ఉంటాయి. ఎక్స్టర్నల్ గిల్ స్లిట్స్ వచ్చేసి 7 pairs ఉంటాయి పెట్రోమైజిన్లో, 1 pair ఇన్ మిక్జిన్, 15 pairs ఇన్ మెడల్లోస్టోమా. ఇంటర్నల్ గిల్ ట్యూబ్స్ చూసుకుంటే పెట్రోమైజన్లో యునైటెడ్గా ఉంటాయి, మిక్జిన్లో సపరేటెడ్గా ఉంటాయి. ఇంటెస్టైన్ చూసుకుంటే పెట్రోమైజన్లో స్పైరల్ ఫోల్డ్ ఆర్ టిఫ్లోజోల్ ఇస్ ప్రెజెంట్. ఇంటెస్టైన్ వచ్చేసి స్పైరల్గా ఫోల్డ్ అయి ఉంటుంది, లేదంటే టిఫ్లోజోల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. మిక్జిన్లో చూసుకుంటే లాంగిట్యూడినల్ ఫోల్డ్ ఈజ్ ఓన్లీ ప్రెజెంట్. సో లాంగిట్యూడినల్ ఫోల్డ్ మాత్రమే ఇందులో ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. కార్టిలేజినస్ ఓరల్ రింగ్ చూసుకుంటే పెట్రోమైజిన్లో ప్రెజెంట్, మిక్జిన్లో ఆబ్సెంట్. లింగ్యువల్ కార్టిలేజ్ చూసుకుంటే పెట్రోమైజిన్లో పూర్లీ డెవలప్డ్, మిక్జిన్లో వెల్ డెవలప్డ్. పెరికార్డియల్ సాక్ చూసుకుంటే పెట్రోమైజాన్లో థిక్ వాల్డ్ సపోర్టెడ్ బై ఏ కార్టిలేజ్. సో పెరికార్డియల్ సాక్ అనేది థిక్గా ఉంటుంది, ఇది కార్టిలేజ్ ద్వారా సపోర్ట్ చేయబడి ఉంటుంది. సో మిక్జిన్లో చూసుకుంటే థిన్ వాల్డ్ కార్టిలేజ్ ఇస్ ఆబ్సెంట్. సో దీంట్లో మిక్జిన్లో థిన్ వాల్డ్ పెరికార్డియల్ సాక్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది, కార్టిలేజ్ అనేది ఆబ్సెంట్. డక్టస్ కవేరీ చూసుకుంటే పెట్రోమైజాన్లో సింగిల్ ఆఫ్ రైట్ సైడ్, సో ఇది సింగిల్గా రైట్ సైడ్లో ఉంటుంది. మిక్జిన్లో చూసుకుంటే ప్రెజెంట్ ఆన్ బోత్ సైడ్స్, రెండు సైడ్లో కూడా ఈ డక్టస్ కవేరీ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. ఆర్టిక్ ఆర్చెస్ చూసుకుంటే ఈచ్ సప్లైస్ టు హెమీ బ్రాంచ్ ఆఫ్ అడ్జసెంట్ గిల్ పౌచెస్. సో ప్రతిదీ కూడా ఈ ఆర్టిక్ ఆర్చెస్ అనేవి అడ్జసెంట్ గిల్ పౌచెస్కి హెమీ బ్రాంచ్ దగ్గర బ్లడ్ని సప్లై చేస్తూ ఉంటాయి. ఈచ్ మిక్జిన్లో చూసుకుంటే ఈచ్ సప్లైస్ హెమీ బ్రాంచెస్ ఆఫ్ సేమ్ గిల్ పౌచ్. సో ఇక్కడ ఆర్టిక్ ఆర్చెస్ ఏంటంటే హెమీ బ్రాంచెస్ ఆఫ్ సేమ్ గిల్ పౌచ్ దగ్గర ఇవి బ్లడ్ని సప్లై చేస్తూ ఉంటాయి. స్కల్ వచ్చేసి ఇంపర్ఫెక్ట్లీ రూఫ్డ్, మిక్జిన్లో రూఫ్ ఈస్ ఆబ్సెంట్. సో ఏంటంటే స్కల్ అనేది పెట్రోమైజన్లో ఇంపర్ఫెక్ట్గా రూఫ్ అయి ఉంటుంది, మిక్జిన్లో రూఫ్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. బ్రెయిన్ వచ్చేసి బెటర్గా డెవలప్ అయి ఉంటుంది పెట్రోమైజన్లో, మిక్జిన్లో చూసుకుంటే పూర్లీ డెవలప్డ్ బ్రెయిన్ అనేది మనం చూడొచ్చు. క్రేనియల్ నర్వ్స్ వచ్చేసి పెట్రోమైజన్లో 10 pairs ఉంటాయి, మిక్జిన్లో 8 pairs ఉంటాయి. స్పైనల్ నర్వ్ రూట్స్ పెట్రోమైజన్లో డార్సల్ అండ్ వెంట్రల్ రూట్స్ సపరేట్గా ఉంటాయి అన్నమాట. మిక్జిన్లో చూసుకుంటే డార్సల్ అండ్ వెంట్రల్ రూట్స్ అనేవి యునైటెడ్గా అంటే కలిసి ఉంటాయి. పీనియల్ ఐ అనేది పెట్రోమైజన్లో ప్రెసెంట్, మిక్జిన్లో ఆబ్సెంట్. కిడ్నీస్ అడ్వాన్స్డ్ మీసోనెఫ్రాన్స్ కిడ్నీస్గా యాక్ట్ చేస్తాయి పెట్రోమైజాన్లో. మిక్జిన్లో చూసుకున్నట్లయితే ప్రిమిటివ్ ప్రోనెఫ్రాన్స్ అండ్ మీసోనెఫ్రాన్స్. సో ఇక్కడ ప్రిమిటివ్ ప్రోనెఫ్రాన్స్ అండ్ మీసోనెఫ్రాన్స్ అనేవి కిడ్నీస్గా యాక్ట్ చేస్తాయి. యూరినోజెనైటల్ సైనస్, యూరినోజెనైటల్ సైనస్ అండ్ 2 జెనైటల్ పోర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ పెట్రోమైజాన్. మిక్జిన్లో చూసుకున్నట్లయితే యూరినోజెనైటల్ సైనస్ ఈస్ ఆబ్సెంట్, ఓన్లీ 1 జెనైటల్ పోర్ ఈస్ ప్రెసెంట్. సో యూరినోజెనైటల్ సైనస్ అనేది పెట్రోమైజాన్లో 2 జెనైటల్ పోర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి, యూరినోజెనైటల్ సైనస్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. మిక్జిన్లో చూసుకున్నట్లయితే యూరినోజెనైటల్ సైనస్ అనేది ఆబ్సెంట్, ఓన్లీ జెనైటల్ పోర్ మాత్రమే ప్రెసెంట్ అయి ఉంటుంది, అది కూడా ఒక్క జెనైటల్ పోర్ అనమాట. సెక్సెస్ అనేవి పెట్రోమైజన్లో సపరేట్గా ఉంటాయి. మిక్జిన్లో చూసుకుంటే యునైటెడ్, గొనాడిస్ హెర్మాప్రొడైట్. సో యునైటెడ్గా ఉంటాయి సెక్సెస్, గొనాడ్ వచ్చేసి హెర్మాప్రొడైట్ అయి ఉంటుంది అనమాట. ఎగ్ వచ్చేసి పెట్రోమైజన్లో ఓవా స్మాల్ అండ్ స్పెరికల్. సో ఈ ఓవా అనేది చిన్నగా స్పెరికల్గా ఉంటుంది.
మిక్జిన్లో చూసుకున్నట్లయితే ఈ ఓవా లార్జ్గా ఉంటుంది, ఓవల్గా ఉంటుంది. సెగ్మెంటేషన్ చూసుకున్నట్లయితే ఓవా స్మాల్ అండ్ స్పెరికల్ హోలోబ్లాస్టిక్. సో సెగ్మెంటేషన్ ఎలా ఉంటుంది, స్మాల్ ఓమ్ ఉంటుంది, స్పెరికల్గా హోలోబ్లాస్టిక్ నేచర్ని కలిగి ఉంటుంది. మిక్జిన్లో చూసుకున్నట్లయితే ఓవా లార్జ్గా ఉంటుంది, మీరోబ్లాస్టిక్ నేచర్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ హోలోబ్లాస్టిక్ మీనింగ్ ఏం చెప్పొచ్చు అంటే ఈ క్లీవేజ్ అనేది కంప్లీట్గా జరుగుతుందన్నమాట, కంప్లీట్గా ఎగ్లోకి పెనిట్రేట్స్ అవుతుంది. సో ఇక్కడ మీరోబ్లాస్టిక్ మీనింగ్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఇన్కంప్లీట్ క్లీవేజ్ అని చెప్పొచ్చు. సో కంప్లీట్ క్లీవేజ్కి హోలోబ్లాస్టిక్ అంటారు, ఇన్కంప్లీట్ క్లీవేజ్కి మీరోబ్లాస్టిక్ అని అంటారు. స్పానింగ్. సో స్పానింగ్ చూసుకుంటే పెట్రోమైజాన్లో టేక్స్ ప్లేస్ ఇన్ ద గ్రావెల్ ఇన్ స్ట్రీమ్స్, అంటే అనాడ్రామస్ స్పానింగ్ అనేది మనం చూస్తాం. సో ఎక్కడవి గ్రావెల్ స్ట్రీమ్స్ దగ్గర స్పానింగ్ అనేది జరుగుతుంది. మిక్జిన్లో చూసుకుంటే టేక్స్ ప్లేస్ ఆన్ ద ఓషియన్ బెడ్. సో ఓషియన్ బెడ్లో ఇది స్పానింగ్ అనేది జరుపుకుంటుంది. డెవలప్మెంట్ చూసుకుంటే పెట్రోమైజాన్లో ఇండైరెక్ట్ విత్ ఎమియోసోట్ లార్వా స్టేజ్. సో డెవలప్మెంట్ అనేది పెట్రోమైజాన్లో ఇండైరెక్ట్ డెవలప్మెంట్ లార్వల్ స్టేజ్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఆ లార్వల్ స్టేజ్ని అమోసియేట్ లార్వా అని అంటారు. సో ఇక్కడ మిక్జిన్లో చూసుకున్నట్లయితే డైరెక్ట్ వితౌట్ లార్వల్ స్టేజ్. సో డైరెక్ట్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది మిక్జిన్లో, ఎటువంటి లార్వల్ స్టేజెస్ అనేది ఎగ్జిబిట్ చేయదు. ఫుడ్ వచ్చేసి ఫీడ్స్ ఆన్ ఫ్రెష్ బ్లడ్. సో పెట్రోమైజాన్ వచ్చేసి ఫ్రెష్ బ్లడ్ని ఫీడింగ్గా తీసుకుంటుంది. మిక్జిన్ వచ్చేసి ఫీడ్స్ ఆన్ ఫ్లెష్ ఆఫ్ ఫిష్. సో ఈ మిక్జిన్ వచ్చేసి ఫిష్ యొక్క ఫ్లెష్ని ఫుడ్గా తీసుకుంటుంది. సలైవరీ గ్లాండ్స్ ప్రెజెంట్ సెక్రేటింగ్ యాంటీ కోయాగ్యులెంట్ ఇన్ పెట్రోమైజాన్. సో సలైవరీ గ్లాండ్స్ వచ్చేసి పెట్రోమైజాన్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. సో యాంటీ కోయాగ్యులెంట్ని ఇవి సెక్రేట్ చేస్తూ ఉంటాయి. మిక్జిన్లో చూసుకుంటే ఈ సలైవరీ గ్లాండ్స్ అనేవి ఆబ్సెంట్. సో ఇక్కడ పెట్రోమైజాన్ మిక్జిన్స్ని మనము పిక్చర్స్లో చూడొచ్చు. సో మిక్జిన్, హ్యాగ్ ఫిష్ అంటే మిక్జిన్. సో ఇది మిక్జిన్ అనమాట. సో కింద డయాగ్రామ్ చూసుకుంటే ల్యాంప్రే పెట్రోమైజాన్ అనమాట, ఇది పెట్రోమైజాన్. సో రెండింటికి కనిపిస్తుంది కదా, సో ఏది ఎలా ఉంటుంది అనేది. సో ఇవి వచ్చేసి టెంటకిల్స్ హ్యాగ్ ఫిష్లో, ఇవి గిల్ స్లిట్స్ అనమాట. 12 pairs ఆఫ్ గిల్ స్లిట్స్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇక్కడ మ్యూకస్ గ్లాండ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి చెప్పుకున్నాం కదా హ్యాగ్ ఫిష్లో. సో ల్యాంప్రెస్లో గిల్ ఓపెనింగ్స్ 7 pairs ఉంటాయని చెప్పుకున్నాం కదా, 1 2 3 4 5 6 7 pairs ఆఫ్ గిల్ ఓపెనింగ్స్. ఓకేనా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ general characters of Cyclostomata and comparison between Petromyzon and Myxin. Thank you.